హాయ్ ఆల్, వెల్కమ్ టు బ్లూమింగ్ విత్ బ్యూటీ. ఇది ఒక కుర్తీ అండ్ పలాజో సెట్ అనమాట. ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, మీషోలో తీసుకున్నట్టు గుర్తు. రివ్యూ షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాను. చాలాసార్లు యూజ్ చేశాను. కలర్ అయితే కొంచెం పోతుంది, కొంచెం బ్లీడ్ అవుతుంది కలర్ అయితే కనుక. డ్రెస్ మాత్రం రేయాన్ క్లాత్, పలాజో డ్రెస్ కానీ చాలా క్లాసీగా ఉంటుంది డ్రెస్. నెక్ అయితే నార్మల్గా ఇలా ఉంటుంది. ఇటు గోటాపత్తి లేసి వచ్చిందనమాట. అలాగే హ్యాండ్స్కి కూడా 3/4 హ్యాండ్స్ వచ్చాయి. దీనికి కూడా ఇలాగే. ఇది ఏంటంటే మన సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే కొంచెం వాష్ చేశాక కొంచెం సింక్నట్టుగా అనిపించింది నాకు. దీనికి ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఇదే ప్రింట్. ఏంటంటే బాందిని ప్రింట్స్ అంటారు కదా, అదనమాట. రేయాన్ క్లాత్ అనమాట. ఈ గోటాపత్తి లేస్ అయితేనే కొంచెం గుచ్చుకుంటున్నట్టుగా హ్యాండ్స్ దగ్గర అనిపించింది. ఎందుకంటే హ్యాండ్స్కి ఫినిషింగ్ దగ్గర గోటాపత్తి లేస్ వచ్చింది కదా, లోపల ఆ లేస్తోనే స్టిచ్చింగ్ ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం అలా అనిపించింది. పలాజో మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చాలా పలాజోస్కి ఏంటంటే స్టిచ్చెస్ ఊడిపోతాయి అనే కంప్లైంట్ ఉంటుంది. ఇదైతే అలా లేదండి, చాలా బాగుంది, మంచి క్వాలిటీలోనే వచ్చింది. దీనిపైన వైట్ సెల్ఫ్ ప్రింట్లా వచ్చిందనమాట. చాలాసార్లు వాష్ చేశాను కానీ ఏమీ కలర్ అయితే పోలేదు. ప్రింట్ అది అలాగే బాగానే ఉంది. ఇక్కడ వేస్ట్కి ఏంటంటే ఎలాస్టిక్తో వచ్చేసింది. ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి వేస్ట్ బ్యాండ్ ఎలాస్టిక్ ఇచ్చారు. పలాజో బాగా ఎక్కువ ఫ్లేర్ లేదు, జస్ట్ పలాజో అని మనకి అనిపిస్తుంది. అలా ఎక్కువ లెంగ్తీగా లేకుండా, విడ్త్ అనేది ఎక్కువ లేకుండా ఉందన్నమాట. డ్రెస్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఇది చాలా బాగుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కోడ్ కావాలంటే చెప్పండి, కోడ్ పెట్టాక ట్రై చేస్తాను. ఇది ఏ సీజన్లో అయినా వేసుకోవడానికి కంఫర్ట్గానే ఉంటుంది, స్మూత్గా ఉంది అండ్ లైట్ వెయిట్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.